విశాఖ షిరిడీగా న్యూ ఇయర్ బాబాగా పేరొందిన విశాఖ ఈస్ట్ పాయింట్ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సర్వాలంకరణతో పాటు వివిధ రకాల ప్రసాదాలు బాబాకు మహానైవేద్యం సమర్పించి పూజలు చేస్తున్నారు. విశాఖ బాబా మందిరం నుంచి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంవత్సరాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ఈస్ట్ పాయింట్ షిరిడీ సాయిబాబా మందిరంలో భక్తులంతా కూడా వచ్చి సాయి దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి ఏడాది కూడా ఇక్కడికి వచ్చి భక్తులంతా కూడా సాయిబాబాను దర్శించుకోవడం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సెంటిమెంట్. న్యూ ఇయర్ బాబాగా కూడా పేరుంది ఈ ఆలయంలో. ఎందుకంటే ప్రతి నూతన సంవత్సరంకి అత్యంత అంగరంగ వైభవంగా బాబాని వీళ్ళంతా కూడా అలంకరించడంతో పాటు ప్రత్యేకమైన ప్రసాద నైవేద్యాలను కూడా పెడుతూ ఉంటారు. విశేషమైన నైవేద్యాలు పెట్టడంతో ఇక్కడ చాలా సెంటిమెంట్గా ఇక్కడికి వచ్చి బాబా దర్శనం చేసుకొని అందరూ కూడా విశేషంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ మనతో ఆలయ సభ్యులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. న్యూ ఇయర్ బాబాగా కూడా పేరుంది. షిరిడీ తర్వాత అంతటి విశిష్టమైన విరాట్గా బాబా ఇక్కడ విరాజిల్లుతున్నారు. ఏంటి సార్ ఇక్కడ ప్రత్యేకత అంటే మన ఆంధ్రలో శ్రీ బాబా టెంపుల్లో రాకపోయినందుకు నాకు తెలిసిన మటుకు దీని మీద ఈస్ట్ షిరిడీ 93 మార్చి 18ని బాబాగా ప్రతిష్ఠించారండి. అప్పటికి తెలిసినంత వరకు విశాఖపట్నంలో ఆంధ్రలో కూడా పెద్దగా ఎక్కడ షిరిడీ బాబా గుడి లేవు. అప్పటి నుంచి అంటే మీకు అంతకుముందు మీకు ముందు వచ్చే ఛానల్ వాళ్ళకు తెలుసు, 93 నుంచి కూడా బాబా గారి ప్రతిష్టమైన అన్నీ బాగానే జరుగుతాయి. గురు పౌర్ణమి కాడి నుంచి హ్యాపీ న్యూ ఇయర్కి ఇంకా బాగా జరుగుతుంది. ఈసారి ఇంకా కొంచెం డెకరేషన్ కొంచెం తగ్గింది, లేదంటే ఇంకా ఎక్కువగా డెకరేషన్ జరుగుతుంది. యాక్చువల్గా ముందు రోజు ఈవినింగ్ డెకరేషన్ చేస్తారు. ఆ రోజు 6 గంటలకి నుంచి అన్ని యాక్టివిటీస్ మొదలవుతాయి. 10 గంటలకి భజన మొదలవుతుందండి. 10 to 12 వరకు భజన అవుతుంది. అక్కడి నుంచి 10 minutes బాబాది ఓం సాయి శ్రీసాయి చెప్పి అక్కడి నుంచి ఆరతి ఇస్తారు. ఆరతి ఇచ్చి ఇంచుమించి సుమారు 2 గంటల వరకు దర్శనాలు అవుతాయి. క్లోజ్ చేసి మళ్ళీ మార్నింగ్ 5:15కి ఆరతి అయిపోయినాక ప్రత్యేక అభిషేకాలు 27 వెరైటీస్ అభిషేకాలు అవుతాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకా నైట్ వరకు ఇంక ఇదే విధంగా అవుతుంది. మన అంటే హ్యాపీ న్యూ ఇయర్ అనే కాదు, గురు పౌర్ణమి కానీ ఏదైనా సరే మొత్తం ఇక్కడ స్టార్టింగ్ ఆంధ్రాలోనే ఈస్ట్ షిరిడీ విశాఖపట్నం మరి ఇంక మొత్తం అది ఈ ఆలయంకి ప్రత్యేకంగా విశాఖ షిరిడీ అని పేరు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి బాబా దర్శనం చేసుకుంటే షిరిడీ వెళ్తే ఎంత ప్రశాంతత ఉంటుందో అంతే ప్రశాంతతలో అంతే ప్రసన్న వదనంలో బాబాని ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఈ ప్రాంత ప్రజల సెంటిమెంట్ కూడా. సో న్యూ ఇయర్కే ఎందుకు అంత ప్రత్యేకత అంటే? ఇప్పుడంటే పర్వాలేదు కానీ ఒకప్పుడు విశాఖపట్నంలో షిరిడీలో బాబా గుళ్ళు లేవండి. అప్పుడు అంటే ఇది ఈస్ట్ షిరిడీ అంటే ఈ లొకేషన్లో కూడా ఇంత హౌసెస్గానే ఏమి లేవు. అంచేత ఇక్కడ బాబాగారి మందిరానికి వస్తే ఎవరికి ఎలాంటి ప్రాబ్లంతో వచ్చినా ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని బాబాగారి దండం పెట్టుకుంటే వాళ్ళు అనుకున్న కానీ వాళ్ళ మనశ్శాంతి కానీ చాలా హ్యాపీగా తిరిగి వెళ్తారు. అంచేత ప్రత్యేకంగా ఇప్పుడు చాలా టౌన్ అది బాగా పెరిగి వెళ్ళినా సరే కంటిన్యూగా వచ్చిన వాళ్ళు వస్తుంటారు, మంత్లీ వచ్చిన వాళ్ళు వస్తుంటారు, ప్రతిరోజు ప్రతి వీక్లీ కూడా వచ్చిన వాళ్ళు వస్తారు. కాకపోతే హ్యాపీ న్యూ ఇయర్కి ఇక్కడ ఒక ప్రత్యేక డెకరేషన్ అది చూడటానికి కానీ ప్రత్యేకంగా వస్తుంటారు. మనం చూస్తే కనుక చెప్తూ ఉన్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ బాబాగా వైజాగ్ షిరిడీగా ఈ ఆలయంకి పేరుంది. ఎందుకంటే ప్రత్యేకంగా షిరిడీలో ఏదైతే సాయిబాబా విగ్రహం ఉంటుందో అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆ విగ్రహాన్ని తయారు చేయించడం, అలాగే షిరిడీలో ఎలాగైతే వేడుకలు జరుగుతాయో ఆ విధంగా ఇక్కడ కూడా వేడుకలు అనేవి కూడా నిర్వహిస్తూ ఉంటామని చెప్తున్నారు. మనం చూడొచ్చు సాయిబాబాకి ఇష్టమైన ప్రసాద నివేదన అంతా కూడా ఇక్కడ జరుపుతూ ఉన్నారు. అలాగే సాయి మందిరంకి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ అందరూ సమానులే అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఒకే లైన్, ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది. ఆ ఒకే క్యూ లైన్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి బాబాని దర్శనం చేసుకొని బాబా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా సెంటిమెంట్. మనం చూడొచ్చు ఈ మహా నివేదన ప్రసాదం అంతా కూడా అంటే పూలు, పళ్ళు, వివిధ రకాల స్వీట్స్తో మొత్తం భారీ నివేదన అనేది ప్రతి న్యూ ఇయర్కి కూడా ఇక్కడ చేస్తారు. బాబాకి ఇష్టమైన తీపి పదార్థాలన్నీ కూడా ఇక్కడ నైవేద్యంగా పెట్టి వాటిలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి భక్తులందరికీ కూడా పనిచేస్తారు. అలాగే ఈ ఆలయంకి సంబంధించి బాబా విగ్రహాన్ని చూస్తే గనక ఎంతో ప్రసన్న వదనంలో భక్తులందరికీ కూడా బాబా విగ్రహం ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంది. అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇది వైజాగ్ షిరిడీగా పిలుస్తూ ఉంటారు. అలాగే న్యూ ఇయర్ బాబాగా కూడా అంతటి పేరుంది. ఎందుకంటే నూతన సంవత్సర వేడుకలు ఇష్ట దైవంతో ప్రారంభించుకోవడం ప్రతి ఒక్కరికి కూడా అలవాటు. మరి సాయిబాబాని అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజించుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ రోజు ఖచ్చితంగా ఇక్కడికి విశాఖ ప్రజలందరూ కూడా వచ్చి బాబా దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం అనేది ఈ ప్రాంత ప్రజల
సెంటిమెంట్. మరి అందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు అందాలి. సాయిబాబా తత్వంలోనే ఉంది సమానత్వం. ఎందుకనంటే ప్రేమతత్వం, సమానత్వం సాయిబాబా సాయి సూక్తిగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ ఏడాది అందరికీ కూడా మంచి కలిసిమెలిసి కష్ట సుఖాలని పంచుకోవాలి. ఈ ఏడాది అందరికీ కూడా శుభప్రదమైన ఫలితాలను ఇవ్వాలని మనం కూడా ఆశిస్తున్నాం. HMTV ప్రేక్షకులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, HMTV.